అడగగానే చిప్స్ ప్యాకెట్లని, కూల్ డ్రింకుల్ని, ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ని కొనిస్తున్నారా? అయితే మీ పిల్లల కాలేయాన్ని ప్రమాదంలోకి నెడుతున్నట్లే. ప్యాకెట్ ఫుడ్స్లోని ఆహారాల్లో వాడిన రసాయనాలు, అధిక ఫ్రక్టోజ్ చక్కెరలు పసి కాలేయంపై తీవ్ర ఒత్తిడిని పెంచుతున్నాయని, ప్రత్యేకించి ఫ్యాటీ లివర్ ముప్పు పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి ప్యాకెడ్ ఫుడ్స్ అలవాటు నుంచి పిల్లల్ని ఎలా దూరం చేయాలి? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చిరునవ్వులు చిందించాల్సిన చిన్నారుల బాల్యం నిశ్శబ్దంగా ఒక మహాముప్పు వైపు అడుగులు వేస్తోంది. అమృతాహారాన్ని అందించాల్సిన చేతులే విషంతో సమానమైన ప్యాకెట్ ఫుడ్స్ని, కూల్ డ్రింకుల్ని పిల్లల నోటికి అందిస్తున్నాయి. రంగురంగుల ప్యాకెట్లలో మెరిసే సీసాలో లభించే చిప్స్, కుర్కురే, కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఇవన్నీ పిల్లల పాలిట విషాహారాలే అంటారు డాక్టర్లు. పసిపిల్లల కాలేయం మీద ఈ జంక్ ఫుడ్ ఒక బాంబులా పేలుతోంది. ఒకప్పుడు 40-50 ఏళ్ల వయసులో అది మద్యం తాగేవారిలో మాత్రమే కనిపించే ఫ్యాటీ లివర్ సమస్య ఇవాళ పిల్లల్లోనూ కనిపిస్తోంది. నిజానికి కాలేయం అనేది శరీరానికి రక్షణ గోడ లాంటిది. ఒక నిశ్శబ్ద సైనికుడిలా రాత్రింబవళ్లు పనిచేస్తూ విష పదార్థాలను శుభ్రం చేసే అతిపెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. అలాంటి కాలేయంపై ఈ కృత్రిమ ఆహారాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, అధిక శాతంలో ఉండే ఫ్రక్టోజ్ చక్కెరలు నిరంతరం దాడి చేస్తున్నాయి. నోటికి రుచిగా అనిపించే ప్రతి ప్యాకెట్ ఫుడ్ ఇవాళ పసిపిల్లల కాలేయానికి ఒక శాపంగా మారుతుందనేది కాదనలేని కఠోర సత్యం. ప్యాకెట్ ఫుడ్స్ కానీ, తర్వాత ఈ జంక్ ఫుడ్స్ కానీ, తర్వాత ఈ కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయింది పిల్లల్లో. జంక్ ఫుడ్స్ వలన తెలియకుండానే దానిలో ఉండే కొన్ని రకాల ప్రిజర్వేటివ్స్ కావచ్చు, దానిలో ఉండే ఎక్స్ట్రా క్యాలరీస్ కావచ్చు. అంటే చూడటానికి సైజు తక్కువే ఉండొచ్చు, ఒక పిజ్జా కానీ, ఒక బర్గర్ కానీ, లేకపోతే ఇంకోటి తీసుకుంటే. కానీ ఆ చిన్న సైజులో కూడా క్యాలరీస్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి. సో అంత ఎక్సెస్ క్యాలరీస్ విత్ స్మాల్ క్వాంటిటీ వైజ్ తక్కువ కనపడిన ఎక్కువ వెళ్ళటం వలన దానివల్ల వెయిట్ అది పెరిగిపోవటము, ఓవర్ వెయిట్, తర్వాత దానివల్ల ఒబిసిటీ ప్రాబ్లమ్స్, ఆ ఒబిసిటీ ప్రాబ్లమ్స్ వలన తర్వాత వచ్చే ఇబ్బందులు, ఒబిసిటీ వలన బాడీలో ప్రతి సింగిల్ ఆర్గాన్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇనిషియల్ గా. సో అందుకని ఈ జంక్ ఫుడ్స్ తినే అప్పుడు కేర్ఫుల్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఫుడ్స్, ఫ్రెష్ ఫుడ్స్, హాట్ ఫుడ్, ఇంట్లో చేసిన ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తినటం అనేది ఎంతైనా మంచిది. నోటిని ఊరించే ప్రతి రుచి వెనుక పసి ప్రాణాల్ని పీల్చి పిప్పి చేసే ఒక సైలెంట్ కిల్లర్ దాగి ఉంటుంది. దాని పేరే ఫ్రక్టోజ్. మనం తాగే కూల్ డ్రింక్స్, ప్యాకేజ్ జ్యూసుల్లో ఉండే హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కాలేయానికి అత్యంత ప్రమాదకరమైన శత్రువు. మన శరీరంలో మిగతా కణాలు గ్లూకోజ్ని శక్తిగా వాడుకోలేవు, కానీ ఫ్రక్టోజ్ని జీర్ణం చేసే శక్తి ఒక కాలేయానికి మాత్రమే ఉంది. ఒక ప్యాకెట్ కూల్ డ్రింక్ తాగగానే దానిలోని ఫ్రక్టోజ్ శరవేగంగా కాలేయాన్ని వరదలా ముంచెత్తుతుంది. దాంతో కాలేయం ఆ చక్కెరను జీర్ణం చేయలేక నేరుగా కొవ్వుగా మార్చేస్తుంది. ఫలితంగా కాలేయ కణాల మధ్య కొవ్వు పేరుకుపోయి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది. అంతేకాదు, క్రమంగా కాలేయం వాపునకు గురవుతుంది. ఆ తర్వాత కాలేయం గట్టిపడి సిరోసిస్గా మారుతుంది. హార్వర్డ్ మరియు లాన్సెట్ అధ్యయనాల ప్రకారం రోజుకు ఒక కూల్ డ్రింక్ లేదా ప్యాకెట్ ఫుడ్ తినే పిల్లల్లో ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం 60% పెరుగుతుంది. మద్యం అలవాటు ఉన్న ముసలివారి కాలేయం ఎంతగా దెబ్బతింటుందో ఈ కూల్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినే 10 ఏళ్ల పిల్లల కాలేయం కూడా అంతే స్థాయిలో దెబ్బతింటోందని శాస్త్రీయ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని రకాల బయట ఫుడ్స్ వలన కానీ, లేకపోతే ఈ ప్రిజర్వేటివ్స్ వలన కానీ, లేకపోతే బయట ఎంత హైజీనిక్ గా చేస్తారో తెలియదు, బయట తాగే వాటర్ కంటామినేషన్, ఈ ఫుడ్ కంటామినేషన్ వల్ల పిల్లలకి వచ్చే ప్రాబ్లమ్స్, కొంతమందికి గ్యాస్ట్రైటిస్లు, ఈ అతిసార వ్యాధులు కానీ, యూజువల్ గా వాటర్ కంటామినేషన్ వల్ల కానీ, ఫుడ్ కంటామినేషన్ వల్ల కానీ ఇది అవ్వచ్చు. సో దాని వలన వాళ్ళకి కడుపులో నొప్పి రావటము, వాంతులు, విరోచనాలు, ఫీవర్ ఇది వచ్చి దానివల్ల డిహైడ్రేషన్లకు వెళ్ళటము, ఇట్లా ఇబ్బందులు వచ్చేస్తాయి. దాని వలన కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, తర్వాత ఫుడ్ పాయిజనింగ్, దాని తర్వాత కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత ఈ టైఫాయిడ్ జ్వరాలు కూడా ఈ కంటామినేటెడ్ వాటర్ కానీ, కంటామినేటెడ్ ఫుడ్ కానీ తినటం వల్ల టైఫాయిడ్ ఫీవర్ రావచ్చు.
సో అట్లా రకరకాల ఇన్ఫెక్షన్స్ కానీ ఈ అతిసార వ్యాధులు కానీ దానివల్ల తర్వాత లివర్ ఎఫెక్ట్ అయ్యి కొన్ని రకాల ఈ ఫుడ్స్ వల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి జాండీస్ అది రావటము, కడుపులో నొప్పి, తర్వాత కామెర్లు రావటము, లివర్ అది ఎఫెక్ట్ అవటము, లివర్ ఎంజైమ్స్ అయ్యి డిరేంజ్ అవ్వటము, ఇవి కూడా మనము చూస్తూ ఉంటాము. ఈ వైరల్ హెపటైటిస్ అంటారు, లివర్ కి ఇన్ఫెక్షన్ రావటము. వైరల్ ఇన్ఫెక్షన్ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సమ్ వాటర్ కంటామినేషన్ అండ్ దాని వలన వైరస్ వలన లివర్ అది ఎఫెక్ట్ అయ్యి ఫుడ్ కంటామినేషన్ వలన వేరే రకమైన ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా రావచ్చు. దాని వలన లివర్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అది యూజువల్ ప్రజెంటేషన్ వచ్చేసరికి కామెర్లు, దాని తర్వాత కడుపులో నొప్పి, దాని తర్వాత ఫీవరు, ఈ విధంగా సిమ్టమ్స్ రావచ్చు. ఈ విధంగా సిమ్టమ్స్ కనపడితే గనక దాన్ని డెఫినెట్ గా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి, చూయించుకోవాలి, దానికి తగినట్టుగా టెస్ట్లు అవి చేయించుకోవాలి. టెస్ట్లు చేయించుకుని దానికి తగినట్టుగా కొంతమంది స్కాన్స్ అవి కూడా అవసరం అవుతాయి. సింపుల్ వైరల్ హెపటైటిస్ అయితే కనుక ఎక్కువ మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండదు, బట్ దానిలో చాలా రకాల వేరే కారణాలు కూడా ఉంటాయి. దాన్ని బట్టి మనం ముందు ఇన్వెస్టిగేషన్ చేసుకుని దాన్ని బట్టి డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిన తర్వాత తగిన ట్రీట్మెంట్ ఇప్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాలేయ జబ్బులు ఒంట్లో నిశ్శబ్దంగా విస్తరిస్తాయి. కంటికి కనిపించకుండా, ఎటువంటి నొప్పి లేకుండా శరీరాన్ని గుల్లచేస్తాయి. కాలేయానికి నొప్పిని తెలిపే నరాలు ఉండవు. కాబట్టి 80% కాలేయం దెబ్బతినే వరకు ఎలాంటి తీవ్రమైన లక్షణాలు బయటపడవు. పిల్లలు ఎప్పుడూ అలసటగా ఉండడం, కడుపు కుడివైపు ఎగువ భాగంలో చిన్నపాటి అసౌకర్యం, మెడ వెనుక భాగంలో లేదా చంకల్లో చర్మం నల్లగా మారడం వంటి చిన్న చిన్న సంకేతాలను తల్లిదండ్రులు సాధారణమైనవిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ వీటిని కాలేయం పంపే అత్యవసర హెచ్చరికలుగా భావించాలి. పిల్లలు బలంగా బొద్దుగా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు అనుకోవడం అతిపెద్ద పొరపాటు. లావుగా ఉండే పిల్లల్లో సగం కంటే ఎక్కువ మంది ఫ్యాటీ లివర్ బారిన పడుతున్నారు. చిన్నతనంలో వచ్చే ఫ్యాటీ లివర్ పెద్దయ్యాక లివర్ ఫెయిల్యూర్, గుండె జబ్బులు, చిన్న వయసులోనే టైప్ 2 డయాబెటీస్కు దారితీస్తుంది. కాలేయ సమస్యల్ని పసిగట్టడానికి అల్ట్రాసౌండ్ స్కాన్, ఎల్ఎఫ్టీ రక్త పరీక్షలతో పాటు కాలేయంలో ఎంత కొవ్వు ఉందో, ఎంత గట్టిపడిందో ఖచ్చితంగా చెప్పే ఫైబ్రోస్కాన్ వంటి ఆధునిక పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆల్వేస్ ఇంట్లో ఉన్న ఫుడ్, హాట్ ఫుడ్, పరిశుభ్రంగా తయారు చేసుకున్న ఫుడ్, ఇంట్లో అమ్మ చేసిన ఫుడ్, హైజీనిక్ ఫుడ్, అండ్ దెన్ కాసి చల్లార్చిన వాటర్ తాగటం ఇంట్లో, ఇది చేస్తే అంతకన్నా ఉత్తమమైనది ఏం లేదు. పరిశుభ్రమైన వాతావరణంలో ఫుడ్ ప్రిపేర్ చేసిన హాట్ ఫుడ్ అండ్ కాచి చల్లార్చిన వాటర్ తాగితే సో ఈ రకమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము ప్రివెంట్ చేయొచ్చు. లివర్ ఏది ఎఫెక్ట్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. అండ్ ఈ ఎక్సెస్ క్యాలరీస్ వెళ్లకుండా మనము కంట్రోల్ చేసుకుంటే ఈ ఓవర్ వెయిట్, ఒబిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. పిల్లల్లో ఫ్యాటీ లివర్ వంటి కాలేయ సమస్యలకు మంత్రదండం లాంటి మందులేవీ లేవు. శస్త్రచికిత్సలు కూడా కేవలం కాలేయం పూర్తిగా విఫలమైనప్పుడు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కాలేయ జబ్బుల్ని నివారించుకోవడం ఒక్కటే మన ముందున్న మార్గం. మన ఇంటి వంటగదే మన పిల్లల మొదటి ఆసుపత్రి. ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారం, తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు పిల్లలకు అలవాటు చేయాలి. ప్యాకెట్ ఫుడ్స్, రంగురంగుల కూల్ డ్రింక్స్ని ఇంటి గుమ్మం తొక్కనివ్వకూడదు. ప్రతి ప్యాకెట్ వెనుక ఉండే న్యూట్రిషన్ లేబుల్స్ చదవడం అలవాటు చేసుకోవాలి. రోజు కనీసం 1 గంట పాటైనా పిల్లల్ని ఆడుకోనివ్వాలి. మైదానాల్లో పరిగెత్తడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. పిల్లలు మారాన్ చేస్తున్నారనో, గారాబంతోనో వారికి చిరుతిండ్లను అతిగా అలవాటు చేయకూడదు. పిల్లలకు మనం ఇచ్చే నిజమైన ఆస్తి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తు మాత్రమే.